మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి పెయింట్ పని చేస్తున్నారు, పొలం పనులు చేస్తున్నారు, లేకపోతే బార్బర్ పనులు చేస్తున్నారు. వాళ్ళని నువ్వు తెలుగు మాట్లాడాల్సిందే లేకపోతే లేదని కొడుతున్నామా? హైదరాబాద్లో కూడా చాలామంది పని చేస్తుంటారు. నువ్వు తెలుగు యాసలో మాట్లాడని వాళ్ళు ఏమైనా కొడుతున్నామా? నార్త్ ఇండియాలో చాలా చోట్ల చేస్తారు, ఆ భాషలో చాలా మాట్లాడాల్సిందని ఏమన్నా కొడుతున్నామా? లేదు కదా. ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వలస వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ని కొట్టా, లేకపోతే మొన్న ఇంకో దాడి చేశా, ఇదంతా క్రమంగా అదేదో భాష కోసం లేకపోతే అస్తిత్వం కోసం ప్రశ్న అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో నీకు అవసరమైతే మరాఠీలో మాట్లాడుకో, ఎవరు వద్దన్నారు? అవతలోడికి తెలిసినోడితో మాట్లాడుకో, తెలియనోడికి కూడా నీ భాషలో మాట్లాడడానికి రూల్ ఎట్ట పెడతావు? నా ఇష్టం వచ్చిన భాషలో నేను బ్రతకడానికి కదా ఈ దేశం స్వేచ్ఛ ఇచ్చింది. కానీ అక్కడ నిర్బంధాలు నడుస్తున్నాయి. అయితే ఆ నిర్బంధాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది దాకరేలా గ్రూపు. దాన్ని ప్రజలు హర్షించట్లేదు. ఎందుకని? ముస్లింలు చాలా నిర్మోహమాటంగా చెప్తున్నారు, మేము మరాఠాలో మాట్లాడడం, మాది ఉర్దూ, కావాలంటే కనుక నువ్వు కూడా మాది నేర్చుకో, అంతే. ఇది తేల్చి చెప్తున్నారు.